ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలట 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, ప్రతి కేంద్రానికి ఒక టీచర్ నియామకం, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తాం. విద్యావేత్తలు, విశ్రాంత ఐఏఎస్ల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి త్వరలో విద్యా వ్యవసాయ కమిషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇది నిన్న విద్యా వ్యవస్థ పైన ఒక మీటింగ్ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. మాజీ రిటైర్డ్ ఐఏఎస్లు విద్యావేత్తలు వాళ్ళతోని పెట్టి విద్యా కమిషను, వ్యవసాయ కమిషన్ త్వరలో నియమిస్తాం, విద్యలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తామని ఆయన ఒక సమీక్షలో చెప్పిండు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తామన్నాడు. మీరు తేవాల్సిన మార్పులు ఏంది? అంగన్వాడీల్లో గుడ్డు పెడతాం, అంగన్వాడీలను ప్లే స్కూల్కి చేస్తాం, అంగన్వాడీలను అప్గ్రేడ్ చేస్తాం, 4 నుంచి 12వ తరగతి వాళ్ళకి సెమీ రెసిడెన్షియల్. ఇది కోరుకోవట్లే ప్రజలు. దయచేసి ప్రభుత్వంలో అధినేతలు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అది మాట్లాడండి. మీ కోరికలను ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎవడు అడిగిండు 4 నుంచి 12వ తరగతి సెమీ రెసిడెన్షియల్? ఎవడు అడిగిన అంగన్వాడీలను ప్లే స్కూల్ చేయాలని? దానికంటే అతి ప్రమాదకరమైన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. వాటిపైన మీరు సమీక్ష చేయాలా? మీకు తెలుసు చేయరు సమీక్ష. ఎందుకంటే ఇలా కార్పొరేట్ స్కూళ్ళు, కార్పొరేట్ కాలేజీల కనుసన్నల్లో ప్రభుత్వం నడుస్తున్నట్టుంది. ప్రభుత్వాన్ని వాళ్ళు నడపట్లే. ప్రభుత్వం కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలపైన అజమాయిషి లేనట్టుంది. ప్రభుత్వం పైన వాళ్ళ అజమాయిషి ఉన్నట్టుంది. ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల అజమాయిషి ప్రభుత్వం పైన ఉందా అనే డౌట్ వస్తుంది ఇలా. ఎందుకంటే అడ్డగోలుగా నిలువు దోపిడీ చేస్తారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు చెయ్యని దోపిడీ లేదు. లక్షల ఫీజులు, బూత్ బంగ్లాల్లో స్కూళ్ళు, సరైన ప్లే గ్రౌండ్ ఉండదు, సరైన ఫైర్ మెజర్మెంట్స్ ఉండవు, సరైన స్టాఫ్ ఉండరు, ముక్కు పిండి వసూలు చేస్తారు. వాళ్ళపైన నియంత్రణ అనేది మీ సమీక్ష దానిపైన ఉండాలా? మీ సమీక్ష దేనిపైన ఉండాలి? ఇవాళ ప్రైవేట్ రంగంలో ఉన్న కొన్ని, అంటే అన్ని ప్రైవేట్ స్కూళ్ళు కాదు, చిన్న చిన్న స్కూల్స్ ఉన్నాయి, పాపం వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు నామినల్ ఫీజు చేసుకుని గ్రామాలలో, ఇట్లాంటి దగ్గర ఉన్న వాళ్ళలో. కానీ ప్రధానంగా నారాయణ, శ్రీ చైతన్య లాంటి విద్యా సంస్థలు దోపిడీ చేస్తున్నాయి. వాళ్ళు ఒక గ్యాంగ్ లెక్క ఫామ్ అయ్యారు. ఎవడైనా ప్రశ్నిస్తే దాడి చేసే పరిస్థితి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ వైపు పోవట్లేదు. ప్రభుత్వ అధికారులకు కంప్లైంట్ చేసిన ప్రభుత్వ అధికారులను కూడా కొట్టే పరిస్థితికి వచ్చింది నారాయణ విద్యా సంస్థల యంత్రాంగం. అంటే ఎంత బలం, ఎంత ధైర్యం, ఎంత అహంభావం ఉండాలి, ఎంత ప్రభుత్వం పైన వాళ్ళకి పట్టు ఉంటే ఆ పరిస్థితి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక అడ్వకేట్ క్రాంతి అని నారాయణ విద్యా సంస్థలో కోహిడా దగ్గర క్యాంపస్లో ఒక స్టూడెంట్ చనిపోయిన 24 గంటల తర్వాత ప్రెమిసిస్లో దొరికితే దోలాడితే దొరకలేదని చెప్పి, తర్వాత ఇగో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ షాక్ కొట్టి చనిపోయిందా ఏదో అని చెప్పి అక్కడ దొరికిండు అని చెప్పి డెడ్ బాడీని 24 గంటల తర్వాత ఇచ్చారు చనిపోతే. ఏంటి అని నిలదీయటానికి ఒక సిటిజన్గా వెళ్తే ఆయన అక్కడ దాడి చేసి బూతులు తిట్టి, మాది ఇంతే ఉంటుంది, సంపుతం అవసరం అయితే నువ్వోడు అడగడానికి అనే పరిస్థితి. అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజలే అడగాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోతే, ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యత నిర్వర్తించకపోతే ప్రజలే ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రజల పరిస్థితి వాడు వింటడా? వినకపోగా వాడు గ్యాంగ్ని పిలిచి పాపం ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసిండు. కనీసం ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా ప్రభుత్వ వీడియోలు ఉన్నాయి, దానిపైన పేపర్లలో వచ్చింది. ఎవడు మాట్లాడినాడు? ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడు కూడా కవర్ చేయట్లేదు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా నారాయణ విద్యా సంస్థల పైన, శ్రీ చైతన్య విద్యా సంస్థల యాడ్ల పైన ఆధారపడి పనిచేస్తున్నాయి. అది ఆంధ్రజ్యోతి, ఈనాడ, మళ్ళీ వీళ్ళు నేతి బీరకాయ నీతులు చెప్తారు. ఇదే ఈనాడు సంస్థ, ఆంధ్రజ్యోతి సంస్థ. ఇదే ఈనాడు ఎట్లా చెప్తారు? దోపిడీ జరుగుతుంది, ఆయన చేసిండు, ఏం చేసిండు. మరి నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రి, చేస్తున్న దోపిడీ ఏంది, చేస్తున్న అరాచకం ఏంది, పిల్లలను చంపుతుంటే ఏ రోజైనా ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు వార్త రాసిందా? రాయదు. వాళ్ళకి కావాల్సింది యాడ్లు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ నాయకుడిని ప్రొటెక్ట్ చేయటం. కాబట్టి అనివార్యమైంది అలా. మీడియా లేదు ప్రజల పక్షాన, ప్రభుత్వం లేదు ప్రజల పక్షాన, ప్రజలే ప్రజల పక్షాన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలా. కాబట్టి దీని మీద మీరు సమీక్ష చేయాలి. నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే విద్యా వ్యవస్థలో చేయాల్సి వస్తే మొట్టమొదటి సమీక్ష దేనిపైన చేయాలి? ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీ పైన. కొన్ని లక్షల మంది పేరెంట్స్ దగ్గర జలగల లెక్క రక్తం తాగుతున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, పిల్లలు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు, వాళ్ళపైన నియంత్రణ లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పుస్తకాల పేరుతోని, యూనిఫామ్ల పేరుతోని, బుక్స్ పేరుతోని వ్యాపారం చేస్తున్నారు.
పెద్ద దందా చేస్తున్నారు, మాఫియా అది. 100 రూపాయలు ఉన్న పుస్తకాన్ని 400కు అమ్ముతాడు. ఎవడు నియంత్రించాలి ఇది? ఎడిపోయారు డిఈఓలు, ఎడిపోయారు డిప్యూటీ డిఈఓలు, ఎడిపోయారు ఎంఈఓలు. అంటే వీళ్ళందరినీ ప్రభుత్వమే ఎక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళ దాంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్పిందా? ఎందుకు ఒక విద్యార్థి నారాయణ విద్యాసంస్థ కాంపౌండ్లో చనిపోతే ఎందుకు కేసు పెట్టరు? ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయరు? ఎందుకు ఆ స్కూల్ని కాలేజీని సీజ్ చేయరు? యథేచ్ఛగా నడుపుతున్నాడు. వాళ్ళ స్కూల్ ప్రెమిసెస్లో అడుగు పెడితే రానియరు. నువ్వెవడు ఎడ అడగటానికి అంటాడు. అసలు నువ్వెవడో రాయడ స్కూల్ పెట్టడానికి అనే పరిస్థితి ఇలా తెలంగాణలో అడిగే హక్కు కానీ, అడిగే ధైర్యం కానీ, అడిగే అవకాశం కానీ ఉందా? ఇది ఇవాళ నారాయణ విద్యా సంస్థలు, శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో జరుగుతున్న దోపిడీ. దానిపైన అడిగే నాదులు లేడు, దానిపైన సమీక్షలు ఉండవు. సమీక్షలు దేనిపైన ఉంటాయి? అంగన్వాడీలో గుడ్డు పెడదామా, లావు గుడ్డు పెడదామా, సన్నం గుడ్డు పెడదామా? ఎవడడిగింది నిన్ను గుడ్డు పెట్టుకోలేని పరిస్థితులలో పేరెంట్స్ లేరు. పేరెంట్స్కి కావాల్సింది నాణ్యమైన విద్య కావాలి, అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్య కావాలి. అది అడుగుతుంది. ఈ ఫీజుల దోపిడి నుంచి, పుస్తకాల దోపిడి నుంచి, యూనిఫామ్ల పేరుతో దోపిడి నుంచి వాళ్ళని కాపాడండి. నారాయణ శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలని అరికట్టండి. అది అడుగుతున్నారు. అంగన్వాడీలు ఉచితంగా బట్టలు ఇద్దామా, ఉచితంగా గుడ్డు ఇద్దామా, ఉచితంగా పాలు ఇద్దామా, వీటి పేరుతో మళ్ళీ కాంట్రాక్టర్ల దోపిడీ. ఇది కాదు అడుగుతున్నది. కాబట్టి మీరు చేయాల్సిన సమీక్ష ఇది కాదు. ప్లే స్కూల్ సార్, అంగన్వాడీలు, ఈ అంగన్వాడీలు ఈ కథ ఎప్పుడు ఇనేదే. ఏ ప్రభుత్వం వచ్చినా ఆ అంగన్వాడీలు ఆడనే ఉంటాయి, ఆ ప్రభుత్వ స్కూళ్ళు ఆడనే ఉంటాయి, ఈ కిందనే ఉంటాయి. పైకి రోజు ఒక ఫ్లోర్ పెరుగుకుంటారు. నారాయణ శ్రీ చైతన్య అవి పైకి పోతూనే ఉంటాయి. వాళ్ళ కోట్ల ఆదాయాలు పెరుగుతాయి, వాళ్ళ కోట్ల ఆస్తులు పెరుగుతాయి, వందల బ్రాంచీలు పెరుగుతాయి. వీటన్నిటికీ అవకాశం ఇచ్చేది మీ ప్రభుత్వమే. కాబట్టి వాటిని నియంత్రణ చేయండి, అప్పుడు అప్రిషియేట్ చేస్తారు. ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు హాస్పిటల్స్, వీటిని నియంత్రణ చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా ఎవడు పడుచుకోడు. ఇవన్నీ కాకమ్మ కథలు తప్ప ఏమి లేదు.